ఎక్కడైనా ఒక చిన్న ప్రాంతం లేదా ఒక హాస్టల్లోనే ఏదో ఒక దిక్కున ఒక బానిసగా నువ్వు బతుకుతున్నప్పుడు నీకు రోజు కచ్చిడి కూరలు అన్నీ పెడితే నీకు మంచి పచ్చడి, అది చికెన్ పచ్చడి తీసుకొచ్చి నీ దగ్గర పెడితే ఏం చేస్తావు? దేవుడా ఎంత ప్రేమించావే నన్ను, అర్థం చేసుకున్నావు, నాలికి చచ్చిపోయిన ప్రోవా, గాడ్ బ్లెస్, ఇచ్చినోడికి గాడ్ బ్లెస్ చెప్తాం, దేవునికి ప్రైజ్లు అటు చెప్తాం. చెప్పమా ఖచ్చితంగా చెప్తామా. కానీ చూడండి, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక ఎంతైన మాట రాయబడిన త్వరగా 7వ వచనం, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షస్సరనియు అనన్యాకు షడ్రక్ అనియు అజర్యాకు అబేద్నెగో అని పేర్లు. దయచేసి ఎప్పుడు ఈ పేర్లు పెట్టుకోకండి. మన క్రిస్టియన్స్లో చాలామంది తెలియక పేర్లు పెట్టేసుకుంటారు. షడ్రక్ అబేద్నెగో, షడ్రక్ మెషక్ అబేద్నెగో, ఈ పేర్లు ఏంటి చెప్పిన? బబులోను దేవత పేర్లు. ఏ పేర్లు? బబులోను దేవత పేర్లు. మనవారు ఏమనుకున్నారంటే ఈ దానియేలు పేరు, దానియేలు ముగ్గురు స్నేహితుల పేర్లు నా పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్లు దేవతల పేర్లు. కావాలంటే అనన్యాన్ని పెట్టుకోండి, కావాలంటే మెషక్ అని పెట్టుకోండి, కావాలంటే దానియేలని పెట్టుకోండి, కానీ ఈ పేర్లు మాత్రం పెట్టుకోకండి. ఎందుకు అంటే ఇవి దేవత పేర్లు, దేవత అర్థాలు. అది మరొక మాట. ఎప్పుడైతే వీరి పేర్లు మార్చేశారు, దానియేలు చూస్తూ ఉన్నారు, ముగ్గురు స్నేహితులు చూశారు. పేర్లు మార్చిన వెంటనే ఏం కంగారు పడలేదట. ఎందుకో చెప్పిన ఈ అధ్యాయం భలే పరిచయం చేస్తుందండి. పేర్లు అయితే మార్చగలగారు కానీ వారి తీరు మార్చగలరా? మార్చలేరు. వాళ్ళ పేర్లే మార్చగలరు, వాళ్ళ వైఖరి మార్చగలరా? మార్చలేరు. అనడానికి గుర్తు ఏంటంటే రాజుగారి భోజనం తెచ్చి అక్కడ పెడితే తిన్నన్నారట. మీరు పేరే మార్చగలరు, మా యాటిట్యూడ్ మీరు మార్చలేరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి పెట్టిన భోజనం ఏదైతే ఉందో ఆ ముగ్గురు స్నేహితులు ద్రాక్షరసం కానీ ధర్మశాస్త్ర విరుద్ధమైన విగ్రహాలకు అర్పించి తెచ్చిన ఆ భోజన పదార్థాలు కానీ తినమని చెప్పారు. మీకు ఇష్టం మీరు చదువుకోండి, కావాలంటే ఏ వ్యాఖ్యానం తిరగేస్తారు తిరగేయండి. ఆ రోజు రాజులు భోజనానికి ముందు ఆ జంతు వధ ఎక్కడ జరుగుద్దంటే ఆ దేవతల దగ్గర జరుగుద్ది. ఆ దేవతల దగ్గర వధేసి దాన్ని తెచ్చి, మనకైతే కొన్ని లాంగ్వేజ్ ఉన్నాయి, నేను ఓపెన్గా చెప్పను, అక్కడ వధేసి అర్పించి అది తెచ్చి మాంసం వండుతారట, రాజులకు వండుతారట, అంతఃపురంలో వండుతారట. ఆ వండిన భోజనం తెచ్చారు. పైగా ఏయమైన జంతువులు, పైగా ఏయమైన అర్పణలు. ఇది రాయల్ ఫుడ్గా రాజుకి తెచ్చారట. దానియేలు అన్నాడు, మీరెంత రాయల్ ఫుడ్ తెచ్చినా ఆ విగ్రహాలకు అర్పించింది నేను అస్సలు తిన్నన్నాడు. ఆ హేయమైనవి, విగ్రహాలకు అర్పించినవి, ఆ హేయమైన జంతువులు, ధర్మశాస్త్రంలో తినొద్దన్న జంతువులు, అలాగే విగ్రహాలకు అర్పించిన ఆ జంతు మాంసాలు, ఇవి నేను తిన్ను, నా వల్ల అవుతా. నేను అంటున్నానండి, ఆ రోజు 17 ఏళ్ల వయసులో అమ్మ నాన్న దగ్గర లేని టైంలో ఈ అబ్బాయికి ఇలాంటి రాతి హృదయంతో నిర్ణయం తీసుకుంటున్నాడంటే నేను అనుకుంటానండి, రాజీ పడని జీవితం కలిగిన అబ్బాయి ఎవరు చెప్పండి? దానియేలు ముగ్గురు స్నేహితులు తిన్నన్నారట. అమ్మా నాన్న టైంలో లేని టైంలో దొరికిన కాడికే ప్రసాదం అనుకుంటాం అనుకోని చెప్పండి, అనుకోవండి. సరైన ఫుడ్ లేని టైంలో అలాంటి రాజు తినే ఫుడ్, రాజు ఫుడ్ మనకు పెడతానంటే వద్దంటామా? మనమైతే ఏం చేద్దామని చెప్పిన అక్కడికి వెళ్ళి పేగల దాకా తినేసి మొత్తం ద్రాక్షరసం తాగేసి, ప్రభువా ఈ దీన దాసుడిని ఈ బానిసరకంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఎక్కడున్నావు ప్రభువా, ఎక్కడున్నావు, నా మనసు నీకు తెలుసు అంటాము. అనవండి పేగల దాకా తినేసి. దానియేలు చూడండి ఎంత రివర్స్ ఆలోచిస్తున్నాం. మనమైతే ఏం చేస్తాం చెప్పిన, మొత్తం తినేసి దేవుడు తెలుసు తన పిల్లల్ని ఎక్కడ, చెప్పండి, ఎక్కడ లేములో ఉంచడు. దేవుడు డైరెక్ట్ నాకు భోజనం ఎక్కడెట్టాడు, రాజు బలం పెట్టాడు. అది జేమ్స్ గడ్ అంటే అంటాం. అలా డైలాగ్ పడతాం మనం, తినేసి దేవుడికి మహిమ కలుగ్గా అంటాం మనం. కానీ దానియేలు చూడండి తిన్నన్నాడట. అరే బాబు ఇది రాజు ఫుడ్ రా, మాకే బెటరు, మీకు పెడుతున్నారు మీరు నచ్చారు రాజుగారికి, తినండిరా అంటే తినము సారు అయ్యమ్మ అని అడిగారు. ఒకటి మా ధర్మశాస్త్రానికి అంటే మా బైబుల్కి విరుద్ధమైన చర్యలు మేము చేయమన్నారు. ఎంత డెడికేషన్ చూడండి ఆ 17 ఏళ్ళ అబ్బాయికి.
17 ఏళ్ళ అబ్బాయికి ఆ వయసులో తీసుకున్న నిర్ణయం ఏంటంటే దైవాజ్ఞకు విరుద్ధమైన చర్య నేను చేయను. ఎవరైతే తినకపోతే చచ్చిపోతారంటే దానియేలు ఇలా అంటాడేమో, చచ్చిపోయినా పర్లేదు సారు అంటాడట. మరి తినకపోతే మీరు మనుషుల్లో ఉండి మీ ఆకారాలు ఎకారాలు అయిపోతాయంటే పర్వాలేదు సారు, తినకపోయినా పర్వాలేదు. మరి ఏం తింటారంటే మాకేమన్నా ఉంటే అదిగో ఆ శాకాహారం ఏదన్నా ఉంటే అది తీసుకురండి, వదలేనివి. చాలామంది ఏమన్నారంటే శాకాహారం ఎందుకు తెమ్మనంటే దానియేలు వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి తెమ్మన్నారంట. అంత లేదు అక్కడ, అది కాదు. ఆ శాకాహారం కూడా వాళ్ళు తెమ్మడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, ఇక ఏ నాన్ వెజ్ తెమ్మాల ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బలేసి తెస్తారు. ఇక ఏ భోజనం తెమ్మన్నా పూజ చేసి తెస్తారు. ఇవైతే మాత్రం ఖచ్చితంగా చేయరు. శాకాహారం ఏదైతే ఉందో అది తీసుకురండి, ధాన్యాలు, నీళ్ళు అవి ఉంటే మాకు చాలు, అంతకు మించి మాకేమీ వద్దు రాజా. పిచ్చోలు అనుకున్నారు అందరూ, కానీ పిచ్చోలు కాదు. వారిని మార్చలేక చివరికి వాళ్ళే పిచ్చోలయ్యారు. నేను అనుకుంటానండి 17 ఏళ్ల వయసులో ఆ భోజన పక్తి దగ్గర ఇలాంటి సవాల్ చేసే నిర్ణయం రాజు ముందు ఇలా తీసుకోకపోతే నేను అనుకుంటాను దానియేలు గ్రంథమే లేదండి. దానియేలు గ్రంథం 17 ఏళ్ల వయసులో ఆ నిర్ణయం ఆయన తీసుకోకపోతే ఇక దానియేలు గ్రంథం లేదిక. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లోనే ఓడిపోతే ఇంకా నెక్స్ట్ టెస్ట్లు అవసరమా? ఇక రాబోతున్న టెస్ట్లు ఎలాంటివి ఉన్నాయంటే దానియేలుకి స్నేహితులే తిరగబడతారు, నా వారే తిరగబడతారు, నా తోటి ఉద్యోగస్తులే తిరగబడతారు, చివరికి తీసుకెళ్ళి సింహాల బోన్లు వేస్తారు. సింహాలకి ఆహారంగా దక్కకూడదంటే ఈ ఆహారం ముట్టలేదు కనుక ఆ రోజు ఆ టెస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చింది. ఎవరికి? దానియేలుకి. గుర్తుపెట్టుకోండి, దేవుడు చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మనం చూస్తాడట. రేపొద్దు నేను పెద్ద స్థితిలో పెట్టాలా వద్దా? నిజమేనండి. నాకు కూడా కొంతమందిని చూస్తుంటా అలా అనిపిస్తుంటుంది, వీడు ఈ విషయానికి ఇంత ఇలా ఫీల్ అయిపోతుందంటే రేపు పొద్దున్న నేను నమ్మి మనం ఎక్కడైనా పెడితే ఇంకా మొత్తానికి మనకు బీపీ షుగర్ తెచ్చేస్తాడు. తెచ్చేస్తాడు. అందుకే కొంతమందిని ఎంతవరకు మెయింటైన్ చేయాలి అంతవరకు మెయింటైన్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బిహేవియర్. చిన్న విషయంలోనే ఇలా అయిపోతున్నారంటే రేపు పొద్దున పెద్ద బాధ్యత ఇస్తే చేయగలరా? చేయలేరు. అందుకే ఎవరితో అయినా ఎక్కువ బాండింగ్ అవుతుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఆ మనిషి మనం నమ్మిన మనుష్యుడై ఉండాలి. లేకపోతే గుర్తుపెట్టుకోండి ఆడి మనకు మానసిక రోగం అయిపోతుంది, బాధ పెట్టేస్తారండి. నేను చాలాసార్లు చూసాను ఇలాంటి వ్యక్తుల్ని. అందుకే ఇంకా మాకు పెద్ద సర్కిల్ ఏమి ఉండదు. మా సర్కిల్ ముగ్గురు, ఎవరైనా ఉంటే ఇంకా నలుగురు అంతే. ఇంకా మేజర్గా ఇందులో ముగ్గురు ఎవరంటే సురేష్ తమ్ముడు, నేను, శ్రీకాంత్ అంతే. ఆ తర్వాత మిగిలిన ఎవరైనా జాయినింగ్ పీపుల్స్ అంతే. పెద్ద సర్కిల్ పెంచుకున్నాను అనుకోండి, ఎక్కువ బాండింగ్ పెంచుకుంటే ఎక్కువ ఈగోలు అని కూడా అనకూడదు, ఎక్కువ కోపం, దాన్ని ఏమంటారు అలా కూడా ఎక్కువైపోతుంటుంది. అది వచ్చిన గొడవ. అదే మనకు బాండింగ్ హాయ్ బాయ్ అన్నాం అనుకోండి అంతే, ఇంకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కువ మనకి క్లోజ్ అయిపోయి అనుకోండి చిన్న కోపాలు వస్తాయి. ఈ కోపాల వల్ల అదో తలపోటీ వల్ల చేయాల్సిన పని చేయలేము. దానియేలు వారి స్నేహితుల్ని ముగ్గురిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళకి మనకు అర్థమవుతున్న ఒకే ఒక విషయం, ఈ విషయంలో మేము రాజీపడం అబ్బా తినం అన్నారు అంతే. నేను తినమన్నారు, తినలేదు, తినకుండా ఉండగలిగారు. విషయం ఏంటి చెప్పిన ఆ రోజు దేవుడు వాళ్ళని ఎంపిక చేసే సమయానికి ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. లౌకికంగా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, లౌకికంగా ఎన్ని క్వాలిఫికేషన్స్ బాగున్నా, కానీ దేవుడు కోరుకునే సమయానికి వాళ్ళకి ఏ అర్హత లేదండి. మన దేవుడు ఎవరిని కోరుకుంటారు చెప్పిన? అందగాల్ని కాదు, జ్ఞానం ఉన్న వారిని కాదు, లౌకికమైన రాజులు కోరుకునే కొలమానమే కాదు. వాటన్నిటికన్నా ఆయన కోరుకునేది ఒకటి, దేన మనసు కలిగిన వారు ఆయన్ని కోరుకుంటాడు. ఆయన కొరకు అంకితం చేసుకునే వారిని కోరుకుంటాడు. మరో మాట నేను చెప్తున్నాను, తృణీకరింపబడిన వారిని, పనికిరాని వారిని, పెంట కుప్పల మీదకు తోయబడిన వారిని ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు ఈ పొజిషన్ వాళ్ళకి వచ్చింది ఎవరికి? దానియేలు ముగ్గురు. ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు వాళ్ళ దేశంలో రాజులు, వాళ్ళ దేశంలో ఏలికలు, ఇక్కడ బానిసలు, ఈరోజు పెంట లాంటి వారు. ఈరోజు ఎంత చెప్తే అంతే వినాలి. ఇలాంటి పొజిషన్లో దేవుడు అన్నాడట, మీరు కావాలరండి అన్నాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మా ఊరు అలాంటిదండి, మా ఏరియా ఎలాంటిదండి, మా ఫ్యామిలీ ఎలాంటిదంటే దేవుడు అంటాడు నాకు ఇలాంటి వారే కావాలి, రమ్మంటాడు ఆయన. నీకు ఎన్నున్నా ఆయన కోరుకునే ఫైనల్ స్టేజ్ ఏంటంటే నీలో దీనత్వం ఉంటుంది, ఆయనకి కావాలి. దానివల్ల వచ్చాడు, నిలబడ్డాడు, తీసుకెళ్లారు, భోజనం తినిపించలేకపోయారు, ఆయన నిలబడిపోయాడు. మరో మాట నేను చెప్పను,
సుకుమారమైన వయసులో పరాయి దేశంలో దేవుని కొరకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు కనుక వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం ముందే తీసుకున్నారు కనుక వాళ్ళ భవిష్యత్తు అదిరిపోయింది. మరలా నేను చెప్తున్నాను, వాళ్ళ భవిష్యత్తులో చేయబోయే దేవుని పరిచర్యకి ముందస్తు నిర్ణయం ఏంటంటే ఆ భోజనం వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీరు కూడా దేనికి పడితే దాన్ని కొక్కుర్తి పడకండి. మరలా చెప్తున్నాను, ఏదో ఒక లౌకికమైన విషయానికి ఏదో కొక్కుర్తేసాలు వేయకండి. ఆ కొక్కుర్తేసాలు వేశారు, దేవుడు మీ కొరకు ఎన్నో దాసించుతాడు. ఆ నిత్యమైన మన్నా వరకు మిమ్మల్ని రానివ్వడు. గుర్తు కొన్ని విషయాలు మనం వదిలేసుకోవాలి, కొన్ని విషయాలు మనం దూరం చేసేసుకోవాలి, కొన్ని విషయాలు మనకు వద్దనాలి. అది లోకంలో ఏదైనా, అది ఏ ఎంగిలైనా మనకు వద్దే అంతే. ఎందుకంటే అది వద్దు మనకి, అది దేవునికి మనకి దూరం చేసే భయంకరమైన వ్యసనం. అది వద్దు, అది మనకు అంతే. అవి ఎప్పుడైతే మనం వదులుకున్నామో దేవునికి ఇవ్వడానికి రెడీ చేస్తారట. అక్కడ దానియేలుకి రెడీ అవుతున్నాయి. ఆయన వదులుకున్నాడు, ప్రతిదీ వదులుకున్నాడు. ఆయన పరిస్థితులు దేవుని కొరకు అన్నీ అప్పగించేసుకున్నాడు.